వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో మళ్లీ కరోనా కాలం లాంటి పరిస్థితులు వస్తాయా? ప్రజలు బయటకు తిరగకుండా ఆంక్షలు విధించే పరిస్థితి దగ్గర పడుతుందా? ప్రధాని నరేంద్ర మోదీ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చకు కారణమయ్యాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు, హర్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరలు ఇవన్నీ కలిసి భారత్పై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, విదేశీ ప్రయాణాలు తగ్గించాలని, వర్క్ ఫ్రం హోమ్ ను ప్రోత్సహించాలని ప్రధాని సూచించడం ఇప్పుడు అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తోంది. అయితే నిజంగానే దేశంలో లాక్డౌన్ వచ్చే పరిస్థితులున్నాయా? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు పూర్తి వివరాలను చూద్దాం. కరోనా సమయంలో దేశం చూసిన దృశ్యాలు ఇప్పటికీ ప్రజల మదిలో తాజాగా ఉన్నాయి. రోడ్లన్నీ ఖాళీ, పెట్రోల్ బంకులు మూత, ఇళ్లకే పరిమితమైన జీవితం. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ క్లాసులు ఇప్పుడు మళ్లీ అలాంటి పదాలు వినిపించడం ప్రజల్లో భయాన్ని పెంచుతోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన వినియోగంపై పలు కీలక సూచనలు చేశారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలని, మెట్రో మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగాన్ని పెంచాలని, కార్ పూలింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. అలాగే అవసరం లేని విదేశీ ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ఒక సమీక్ష సమావేశంలో ప్రపంచ పరిస్థితులను భారత్ చాలా జాగ్రత్తగా గమనిస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంధన వినియోగంలో ప్రతి భారతీయుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించినట్లు సమాచారం. ప్రధాని మాటల వెనుక అసలు కారణం ఏంటి? ఎందుకు ఒక్కసారిగా ఇంధన పొదుపుపై కేంద్రం అంత ఫోకస్ పెడుతోంది? దానికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. భారత్కు అవసరమైన ముడి చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే వస్తుంది. అందుకే ఈ ప్రాంతంలో ఎలాంటి అంతరాయం వచ్చినా దాని ప్రభావం నేరుగా మన దేశంపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంధన సరఫరా కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర పెట్రోలియం శాఖ కూడా దేశంలో తక్షణ ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ పరిస్థితులు మరింత విషమిస్తే చమురు ధరలు పెరగడం, సరఫరా ఆలస్యం కావడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. గ్యాస్ బుకింగ్స్ ఆలస్యం అవుతున్నాయనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజలు భయపడవద్దని, అవసరానికి మించి నిల్వలు కొనొద్దని చెబుతోంది. ఎందుకంటే పానిక్ బయింగ్ పెరిగితే అసలు సమస్యల కంటే ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. కరోనా సమయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అవసరం లేని భయం మార్కెట్పై మరింత ఒత్తిడి పెంచుతుంది. ప్రధాని మాటల వెనుక అసలు కారణం ఏంటి? ఎందుకు ఒక్కసారిగా ఇంధన పొదుపుపై కేంద్రం అంత ఫోకస్ పెడుతోంది? ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించేలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రధాని మోదీ కూడా లాక్డౌన్ అనే పదాన్ని ఉపయోగించలేదు. కానీ ఇంధన పొదుపు, వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్స్, అవసరం లేని ప్రయాణాల తగ్గింపు వంటి సూచనలు ఇవ్వడం మాత్రం పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. అంటే ఇది ఇప్పటికిప్పుడు లాక్డౌన్ హెచ్చరిక కాకపోయినా ప్రపంచ పరిస్థితులు కఠినంగా మారితే దేశం ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా సామాన్యుడిపైనే పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే కూరగాయల నుంచి నిత్యావసర సరుకుల వరకు అన్నింటి ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అవసరానికి తగ్గట్టుగా ఇంధన వినియోగం ఉండాలని, ప్రతి కుటుంబం పొదుపు దిశగా అడుగులు వేయాలని సూచనలిస్తోంది. ఇలాంటి సమయంలో సామాన్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? మొదటిగా అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలి. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించాలి. చిన్న చిన్న పనులకు వ్యక్తిగత వాహనాల బదులు షేర్ ట్రాన్స్పోర్ట్ వాడడం మంచిది. రెండవది, ఇంధనాన్ని వృధా చేయకుండా చూసుకోవాలి. చిన్న దూరాలకు నడక లేదా సైకిల్ వాడకం అలవాటు చేసుకోవాలి. వాహనాలను సరిగ్గా మెయింటైన్ చేస్తే కూడా ఇంధన వినియోగం తగ్గుతుంది. మూడవది, వంట గ్యాస్ మరియు వంట నూనె వినియోగంలో జాగ్రత్త అవసరం. అవసరానికి మించి నిల్వలు చేసుకోవద్దు. ఎందుకంటే ఒకరి భయం మరొకరికి ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటుంది. నాలుగవది, కుటుంబ ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం.
దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. అవసరం లేని కొనుగోళ్లు కొంతకాలం వాయిదా వేసుకోవాలి. చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్ద రక్షణగా మారవచ్చు. 5వది, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మకూడదు. ఫేక్ న్యూస్ కారణంగా ప్రజల్లో మరింత భయం పెరిగే అవకాశం ఉంటుంది. అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం కేవలం భారత్కే పరిమితం కాదు. చమురు దిగుమతులపై ఆధారపడే అనేక దేశాలు ఒత్తిడికి ఎదురవుతున్నాయి. అయితే భారత్ ముందుగానే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టడం, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరశక్తి, ఎథనాల్ మిశ్రమాలపై ఫోకస్ పెంచడం కొంత ఊరటనిస్తుంది. అలాగే దేశంలో వ్యూహాత్మక చమురు నిల్వలను కూడా ప్రభుత్వం పెంచుతున్నట్లు సమాచారం. దీర్ఘకాలికంగా విదేశీ చమురుపై ఆధారాన్ని తగ్గించే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి దేశంలో ప్రస్తుతం అధికారికంగా లాక్డౌన్ పరిస్థితులు లేకపోయినా ప్రపంచ పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. ప్రధాని మోదీ చేసిన సూచనలను భయంగా కాకుండా ముందస్తు జాగ్రత్తలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంధనాన్ని ఆదా చేయడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం, పానిక్ లోను కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి భారతీయుడు బాధ్యత. కరోనా కాలంలో దేశం ఏకతాటిపై నిలిచినట్లే ఈ సవాళ్లను కూడా ప్రభుత్వం కలిసి ఎదుర్కొంటేనే సంక్షోభాన్ని అధిగమించగలం.